శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభదినం. నిన్న తీర్థం గురించి తెలుసుకున్నాం కదా. దేవుళ్ళకి పత్రాలు కూడా ప్రసాదంగా పెడతారు. ఇవాళ కొన్ని పత్రాల గురించి చెప్తాను. మొదటి పత్రం తులసి పత్రం. తులసి పత్రాలతో పూజ చేస్తే వారికి దేవునిపై అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో తులసి మొక్క పెంచుకొని ఎవరైతే ప్రతిరోజు తులసి ఆకులతో శాలగ్రామ దేవతలను పూజిస్తారో ఎలాంటి మంత్ర ప్రభావాలు, మాంత్రిక శక్తులు పనిచేయవు. దేవుని ప్రసాదంగా తులసి ఆకులను తింటే తలచిన పనులన్నీ కూడా అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతూ ఉంటాయి. అలాగే దవనపత్రం. దవనపత్రంతో చేసే పూజలతో లాభం, కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీ గణేశునికి దవనపత్రంతో పూజ చేస్తే లేదా చేయించిన వారికి అన్ని పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. తర్వాత మరువపత్రం. మరువం ఏంటి? పర్మిగడ్ ఉద్యోగాలు లేక టెంపరీగా అంటే పెర్మనెంట్గా ఉద్యోగాలు కానీ లేక టెంపరీగా పనిచేసేవారు మరువ పత్రంతో పూజ చేస్తే వారికి పెర్మనెంట్గా ఉద్యోగాలు లభిస్తాయి. పెళ్ళి కాని వారు శ్రీ గణపతికి మరువం పత్రంతో పూజ చేస్తే దానికని నైవేద్యంగా బెల్లం పెట్టి ప్రసాదంగా తీసుకున్న పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి జరిగిపోతుంది. సమస్యలు, ఆటంకాలు ఉన్నవారు మరో పత్రాలతో పూజ చేస్తే వారికి అన్ని సమస్యలు కూడా దూరం అయిపోతాయి. అలాగే బిల్వపత్రం. బిల్వ వృక్షానికి రోజు పన్నీర్ వేసి ఆ చెట్టును పెంచితే వారికి దారిద్ర్యం, దుఃఖం, అప్పుల బాధ ఉండదు. బిల్వపత్రం అన్ని ప్రాంతాల్లో చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది. బిల్వపత్రాలతో దేవికి అష్టోత్తరం చేసేవారికి అనుకున్న పనులన్నీ అవుతాయి. శివునికి బిల్వపత్రాలతో పూజ చేస్తే వారు 3 జన్మల్లోనూ చేసిన పాపాలన్నీ పోతాయి. ఇవాళకింతే. మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.